బెర్ముడా ట్రయాంగిల్ ఆసక్తికరమైన కథలు మరియు రహస్య సంఘటనలతో నిండి ఉంది. బెర్ముడా ట్రయాంగిల్ యొక్క ముఖ్యమైన వాస్తవాల గురించి చర్చిద్దాం. మీరు మా ఛానెల్కు కొత్త అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెర్ముడా ట్రయాంగిల్ అంటే ఏమిటి? బెర్ముడా ట్రయాంగిల్ నార్త్ అట్లాంటిక్ మహాసముద్రం యొక్క పశ్చిమ భాగంలో ఒక వదులుగా నిర్వచించబడిన ప్రాంతం. సరిహద్దులు అధికారికంగా గుర్తించబడలేదు, కాని ఇది సాధారణంగా ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తుందని భావిస్తారు. మయామి, ఫ్లోరిడా, బెర్ముడా మరియు శాన్ జువాన్, ప్యూర్టో రికో మధ్య త్రిభుజాన్ని ఏర్పరచడానికి దీనిని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం 5 లక్షలు నుండి 1.5 మిలియన్ చదరపు మైళ్ల వరకు విస్తరించి ఉందని అంచనా. ఈ ప్రాంతంలో అసాధారణ అదృశ్యాల గురించిన కథ 19వ శతాబ్దం మధ్యకాలం నాటిది. బెర్ముడా ట్రయాంగిల్ అనే పదం 1950లు మరియు 1960ల వరకు విస్తృతంగా ఉపయోగించబడలేదు. క్రిస్టోఫర్ కొలంబస్తో జరిగిన తొలి సంఘటనలలో ఒకటి, అతను తన కంపస్ పనిచేయలేదని మరియు ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు ఆకాశంలో ఒక వింత కాంతిని చూశానని తన జర్నల్లో పేర్కొన్నాడు. బెర్ముడా ట్రయాంగిల్లో అనేక షిప్స్ మరియు ఎయిర్క్రాఫ్ట్స్ మర్మమైన పరిస్థితులలో అదృశ్యమైనట్లు నివేదించబడింది. 50 షిప్స్ మరియు 20 ఎయిర్క్రాఫ్ట్స్ అదృశ్యమయ్యాయని అంచనా. కొన్ని సంఘటనలు 1918లో 300 మందికి పైగా ప్రయాణీకులతో కూడిన యుఎస్ఎస్ సైక్లోప్స్ అదృశ్యం మరియు 1945లో ఫ్లైట్ 19 శిక్షణా కార్యక్రమంలో అదృశ్యమైన 5 యుఎస్ నేవీ టార్పెడో బాంబర్ల విమానాలు, రెండింటికీ శిథిలాలు ఎప్పుడూ కనుగొనబడలేదు, వంటి సంఘటనలు ఈ జాబితాలో ఉన్నాయి. సముద్రంలో భారీగా రవాణా చేయబడిన ఇతర ప్రాంతాల కంటే బెర్ముడా ట్రయాంగిల్లో అదృశ్యాల సంఖ్య గణాంకపరంగా ఎక్కువగా లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని సాధ్యమైన వివరణలు ఉన్నాయి. వాతావరణం, సాంకేతిక లోపం, కంపస్ వైవిధ్యాలు, మిథేన్ హైడ్రేట్, భౌగోళిక అంశాలు, మరిన్ని మర్మమైన సిద్ధాంతాలు. సంవత్సరాలుగా మరిన్ని ఊహాజనిత వివరణలు ఉన్నాయి. అట్లాంటిస్ సమీపంలో ఉన్నట్లు భావిస్తున్న అట్లాంటిస్ కోల్పోయిన నగరానికి ఏదో ఒకటి ఉందని కొందరు నమ్ముతారు. యుఎఫ్ఓ గ్రహాంతర వాసులు కూడా ఒక ప్రధాన కారణంగా ప్రతిపాదించబడ్డాయి. టైమ్ ట్రావెల్ లేదా ప్యారలల్ యూనివర్స్. కొన్ని సిద్ధాంతాలు ఈ ప్రాంతం మరొక కోణానికి పోర్టల్ కావచ్చని సూచిస్తున్నాయి. ఇప్పటికీ చాలా సంవత్సరాలుగా బెర్ముడా ట్రయాంగిల్ అనేక విమానాలు మరియు ఓడలు రహస్యంగా అదృశ్యమైన ప్రదేశం. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.